హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఇది కదా రియాలిటీ షో అంటే, ఇది కదా ఎలిమినేషన్ అంటే, ఇది కదా బిగ్ బాస్ అంటే అనే రేంజ్లో ఉంది లేటెస్ట్ ఎపిసోడ్. గెలవలేదు నువ్వు ఆడలేవు అంటూ మొరిగిన వారికి గెలుపు అనే చెప్పుతో ఎడాపెడా వాయించింది రోహిణి. గర్వంగా మెగా చీఫ్ అయింది. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. గెలవాలంటే ఏం కావాలి? ఒంటి నిండా కండలా, మూతి మీద మీసమా? కాదు కాదు, గుండెల నిండా ధైర్యం, మనసులో చెదిరిపోని సంకల్పం. ఈ మాటలు మరోసారి నిజమయ్యాయి. ఎదురుగా ఎంతటి బలవంతుడైనా ఉండొచ్చు, కానీ గెలవాలనే కసి మన గుండెల్లో రగిలితే దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. తాజాగా బిగ్ బాస్ హౌస్లో అదే జరిగింది. కొద్ది వారాల క్రితం టాస్కులు ఆడటం అంటే అంత ఈజీ కాదు, మీకు అసలే కాదు అంటూ తనని బాడీ షేమింగ్ చేశాయి రెండు కళ్ళు. కట్ చేస్తే ఈరోజు నీ ఒంట్లోనే ఫైర్ లేదు, నువ్వు ఓ జీరో అంటూ హేళన చేసింది మరో నోరు. ఆ మాటలకి గుండెల్లో రగిలిన ఫైర్ వైల్డ్ ఫైర్లో మొత్తం బిగ్ బాస్ హౌస్నే కాల్చేసింది. కట్ చేస్తే ఆడలేవంటూ బాడీ షేమింగ్ చేసిన ఆ కళ్ళే ఆమెను గర్వంగా తలెత్తి చూశాయి. జీరో అంటూ హేళన చేసిన ఆ నోరే నువ్వు హీరో అంటూ భజన చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లేటెస్ట్ ఎపిసోడ్. ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది. పృథ్వీ లాంటి టాస్క్ రాక్షసుణ్ణి ఓడించి మెగా చీఫ్ అయిన రోహిణి కథ గురించి మాట్లాడుకుందాం రండి. నీలో ఫైర్ లేదు, ఏం లేదు. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో 5 మెగా చీఫ్ కంటెండర్లకి ముందుగా ఆటో గేమ్ పెట్టారు. ఇందులో ఎవరైతే చివరి వరకు ఆటోలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తున్నాయి. ఇందులో ముందు తేజ, రోహిణి, యష్మిలు కింద పడిపోయారు. ప్రేమ పక్షులు మాట్లాడుకొని వీళ్ళని తోసేశాయి. అయితే చివరిగా మిగిలిన విష్ణు, పృథ్వీ ఆడకుండా సైలెంట్గా కూర్చునేసరికి రోహిణి డైలాగ్ వేసింది. వాళ్ళు ఆడరు, విష్ణు కాంప్రమైజ్ అయ్యి దిగిపోతుంది అంది. దీనికి విష్ణు సీరియస్ అయింది. నీ గేమ్ నువ్వు చూసుకో, పక్కనోళ్ల మీద పడి ఏడవకు, అసలు నీ ఒంట్లోనే లేదు ఫైర్, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడుతున్నావు అంటూ విష్ణు నోరు పారేసుకుంది. దీంతో నీలో ఉందా ఫైర్ అంటూ రోహిణి అడిగింది. చీచి, ఫైర్ ఉంది కాబట్టి ఇన్ని వారాల వరకు ఉన్నాను అంటూ విష్ణుప్రియ అంది. దీనికి నువ్వు ఉన్నది వేరే దాని వల్ల, ఫైర్ వల్ల కాదు, నామినేషన్స్ వల్ల, టాస్కుల వల్ల కాదు అంటూ రోహిణి ఫైర్ అయింది. దీంతో అవును మరి, నీకన్నా ఎక్కువ వారాలు నేనే ఉన్నాను అంటూ విష్ణు అంది. దీంతో దేనికి ఉన్నావో నీకు తెలుసు, నీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది, అందుకు ఉన్నావు అంటూ రోహిణి అంది. దీనికి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది, ఇలాంటి మాటలు మాట్లాడితే అంటూ విష్ణు తిట్టింది. దీంతో క్యారెక్టర్ గురించి మాట్లాడకు, చెబుతున్నా, నువ్వే చెప్పావు, ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశా అవ్వలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని అంటూ రోహిణి మొత్తం బయట పెట్టేసింది. విష్ణుప్రియ శుద్ధపూస కబుర్లు. రోహిణి మాటలకు ఏం చెప్పాలో తెలియక విష్ణు కాస్త తగ్గింది. వెంటనే ఏంటది ప్లానా, నీకేమైనా పిచ్చా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో, ఓడిపోయినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారా, ఓడిపోవాలి, మొత్తానికే ఓడిపోవాలి నువ్వు అంటూ ఏదేదో మాట్లాడింది విష్ణు. ఇంతలో నిఖిల్ లోపల నుంచి బయటకు వస్తూ నా పేరు వచ్చిందేంటి, ఏదో వినిపించింది అని నిఖిల్ అడిగితే నీది కాదు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది రోహిణి. అయినా సరే నిజంగా ఒక అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్లు పోర్ట్రే చేసి అంటూ విష్ణు సాగదీస్తూనే ఉంది. ఇక విష్ణుప్రియ, పృథ్వీ కూడా ఆడాలి, ఆడే పాయింట్లు తీసుకోవాలి, కూర్చోవడం కాదు అంటూ యష్మి అరిచింది. దీంతో ఏదో పేరుకి ఆడినట్లు ఇద్దరు కాసేపు సరసాలు ఆడినట్లు ఆడారు. ఇక విష్ణుని నెమ్మదిగా కిందకు తోసేసి ఈ టాస్క్లో ఎక్కువ పాయింట్లు పృథ్వీ గెలిచాడు. ఇక వీళ్ళ ఆట చూసి వీళ్ళదేంట్రా, వీళ్ళు ఫైట్ చేస్తున్నట్లు కూడా లేదు అంటూ ప్రేరణ డైలాగ్ కొట్టింది. ఇక ఈ టాస్క్లో గెలిచిన తర్వాత ఆటో పైకి ఎక్కేసి ఇది నాదే ఆటో అంటూ పృథ్వీ ఓవర్ యాక్షన్ చేశాడు. పృథ్వీ కష్టపడ్డాడు, కానీ ఇక మెగా చీఫ్ ఎవరో నిర్ణయించేందుకు కుండా జాగ్రత్త అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇక అప్పటికే పాయింట్లలో చివర్లో ఉన్న యష్మి, విష్ణుప్రియ రేస్ నుంచి తప్పుకున్నారు. ఇక మిగిలిన ముగ్గురు రోహిణి, పృథ్వీ, తేజ ఈ గేమ్ మొదలుపెట్టారు. ఇక ఇందులో సీసా మీద ఓవైపు కంటెండర్ నిల్చోవాలి, అవతలి వైపు కుండ పెడతారు. ఇక అందులో బజర్ మోగిన ప్రతిసారి మిగిలిన కంటెస్టెంట్లు తమకు నచ్చిన వారి కుండలో ఇసుక పోయొచ్చు. ఈ గేమ్లో ముగ్గురు బాగా ఆడారు. అయితే తేజ ముందే కింద పడిపోయాడు. ఆ తర్వాత పృథ్వీ, రోహిణి మధ్య చాలాసేపు గేమ్ నడిచింది. ఓవైపు పృథ్వీ పాదం నుంచి తల వరకు తెగ షేక్ అవుతున్నా చాలాసేపు బ్యాలెన్స్ చేశాడు. మరోవైపు రోహిణి చాలా సింపుల్గా నిల్చున్నట్లు అలానే ఉండిపోయింది. చేస్తే కాసేపటికి పృథ్వీ ఇక భరించలేక కాలు తీసేశాడు. దీంతో చివరి వరకు ఉన్న రోహిణి మెగా చీఫ్ అయిపోయింది. గెలిచిన వెంటనే రోహిణి చాలా ఎమోషనల్ అయింది. నేను మెగా చీఫ్ అయ్యాను, థ్యాంక్ యూ,
నేను ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడుస్తూ చెబుతుంటే అందరూ ఎమోషనల్ అయిపోయారు. గౌతమ్ అయితే నువ్వు టైగర్, ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎక్స్ట్రాడినరీ గేమ్ అంటూ రోహిణిని తెగ మెచ్చుకున్నాడు. రోహిణి ఈజ్ ఏ హీరో అంటూ విష్ణు హ్యాపీగా అయింది. ఐఆమ్ నాట్ ఏ జీరో అంటూ రోహిణి గట్టిగా అరిచింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చేసి విష్ణుప్రియ భజన మొదలెట్టేసింది. యు ఆర్ ఏ హీరో రోహిణి అంటూ 2-3 సార్లు అరిచింది. ఇక రోహిణి ఆటకి ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే అంటూ నిఖిల్, ప్రేరణి, అవినాష్, టేస్టీ తేజ, యష్మి అందరూ తెగ పొగిడారు. బాధలో పృథ్వీ మెగా చీఫ్ పదవిని ఒక్క అడుగు దూరంలో కోల్పోయినందుకు పృథ్వీ కుమిలిపోయాడు. చాలాసేపటి వరకు అసలు తల కూడా పైకెత్తలేదు. అసలు నేను ఎలా ఓడిపోయాను అన్నట్లుగా ఫేస్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో పృథ్వీ దగ్గరకొచ్చి రోహిణి కంగ్రాట్స్, హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఆడావంటూ చెప్పింది. ఇక నిఖిల్, నబీల్ పృథ్వీని చాలాసేపు ఓదార్చాడు. బొచ్చుడు టాస్కులు గెలిచాం, ఏం కాదు, పోనీ ఏమైంది, గట్టిగా ఉండు, మెగా చీఫ్ కాకపోతే విన్నర్ అవ్వు అంటూ నబీల్ ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత రోహిణి కాళ్ళు నొక్కుతూ తేజ కూడా ఎమోషనల్ అయిపోయాడు. వైల్డ్ కార్డుగా వచ్చి నా బెస్ట్ నేను ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? నేను ఇచ్చా. ఎవరైతే నన్ను జీరో అన్నారో వాళ్ళతో నేను గెలిచారా? నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని అంటూ రోహిణి ఏడ్చింది. దీంతో నేను ఓడిపోయినందుకు కూడా ఇంత బాధపడలేదులేండి అంటూ తేజ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక మనం అన్నీ చేస్తామే, మనం ఏదైనా చేయగలం అంటూ అవినాష్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నాలో ఫైర్ ఉంది, అన్నీ ఉన్నాయి అంటూ రోహిణి కూడా హ్యాపీ ఫీల్ అయింది. ఇక రోహిణి దగ్గరకు వచ్చి నువ్వు మగాడ్రా బుజ్జి అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు నిఖిల్. ఐఆమ్ ఏ హీరో అంటూ రోహిణి అంటుంటే విష్ణు వచ్చింది. రే, నేను మళ్ళీ చెప్తున్నా, నేను పొద్దున అన్న దాంట్లో నేను అన్నా కానీ ఐ రియల్లీ డోంట్ మీన్ ఇట్ అంటూ విష్ణు అంది. దీనికి మీరు అనటం వల్లే నేను ఇంత గట్టిగా ఆడాను. నన్ను ఆటలో జీరో అన్న వాళ్ళతో గెలవడం బాగుంది అంటూ రోహిణి అంది. నేను పృథ్వీ అవ్వలేదని చాలా బాధగా ఫీల్ అవుతున్నా. బాగా ఆడాడు అంటూ రోహిణి కూడా చెప్పింది. పృథ్వీకి అభినందనలు. ఇక తరువాత రోహిణిని మెగా చీఫ్గా అనౌన్స్ చేసే ముందు బిగ్ బాస్ పృథ్వీని మెచ్చుకున్నాడు. పృథ్వీ వెల్ ప్లేడ్ అంటూ రోహిణి ఈ సీజన్ ఆఖరి మెగా చీఫ్ అయినందుకు అభినందనలు. మెగా చీఫ్ గద్దె మీద కూర్చోండి అంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇక రోహిణికి కంగ్రాట్స్ చెప్పాడు పృథ్వీ. అందరూ క్లాప్స్ కొడుతుండగా రోహిణి వెళ్ళి మెగా చీఫ్ గద్దెపై కూర్చుంది. గర్వంగా ఉందంటూ యష్మి ఇక రోహిణి సింహాసనంపై కూర్చోగానే శివంగివే అనే సాంగ్ వేసి ఊపిచ్చాడు బిగ్ బాస్. ఇక తరువాత రోహిణి భుజాలపై ఎత్తుకొని సెలబ్రేట్ చేశాడు గౌతమ్. కట్ చేస్తే కాసేపటికి రోహిణి దగ్గరికి వెళ్ళి యష్మి మాట్లాడింది. ట్రూ ఇన్స్పిరేషన్, నిజంగా లేడీ ఫైటర్. ఐఆమ్ సో హ్యాపీ నువ్వు గెలిచినందుకు, లాస్ట్ మెగా చీఫ్ అయినందుకు. ఈ మాటలు నా గుండెల్లో నుంచి వస్తున్నాయి అంటూ యష్మి అంది. ఇక తరువాత గేమ్ గురించి మాట్లాడుతూ పృథ్వీ ఆట గురించి డిస్కస్ చేసుకున్నారు రోహిణి అండ్ కో. పృథ్వీ ఫస్ట్ నుంచి బెండ్ అయి ఉన్నాడు, కానీ చివరి వరకు చాలా బాగా ఆడాడు అంటూ అవినాష్ అన్నాడు. చివరికి మనోడి కోసం బాధే కానీ రోహిణి ఆడిన విధానం చూస్తే గర్వంగా ఉంది అంటూ నిఖిల్తో అంది విష్ణు. ఇలా ఎవరినైతే తక్కువ అంచనా వేశారో ఆ వ్యక్తి సీజన్ 8కి ఆఖరి మెగా చీఫ్ అయ్యి సత్తా చూపించింది. రోహిణి ఇక కప్పు గెలవకపోయినా పర్లేదు, అంతకంటే గొప్ప కిక్కే సాధించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.